హాయ్ అండి, ఇవాళ వీడియోలో వచ్చేసి సీతారాముల కళ్యాణం జరిగిందండి. దాన్ని మీతో కొంచెంగా షేర్ చేద్దామని పిల్లలు వీడియో తీశారు. దాన్ని కొంచెంగా ఎడిట్ చేసి వీడియో అయితే పెట్టానండి. తప్పకుండా చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అందుకని మన చూపు ఎక్కడ ఉండాలి? భగవంతుడి పాదాల మీద ఉండాలి. మనం ఎప్పుడు కూడా భగవంతుడి పాదాలను చూస్తే భగవంతుడి కళ్ళు మన మీద చూస్తాం. అందుకని భగవంతుని ఆశ్రయించుంటారు మన చేతులు ఎప్పుడు కూడా. అందుకని చెప్తారు శాస్త్రంలో ఒక మంచి మాట చెప్తారు, అన్యదా శరణం నాస్తి త్వమే అవసరం అన్నమాట. మీకంటే మాకు వేరే దిక్కు లేదు. ఎందుకంటే మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ ఫలితం ఏంటంటే ఏదో పాపాలు జరుగుతూనే ఉంటారు. ఇంకేమో ఎవరైనా చేస్తారు. ఈ జన్మ అట్లాంటి ఆ తప్పును సరిదిద్ది మంచి మార్గంలో నన్ను నడిపించని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మనం దేవుని చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా పొరపాటు ఎవరు చేసినప్పటికీ కూడా ఇక్కడి నుంచి చేయకుండా ఉండడం కోసం గోవిందా భగవన్నామం ఎప్పుడైతే చెబుతామో దానికి ఈ గొంతుకి గానం అని పేరు. లేకపోతే ఎందుకు పలికరని గంగాళం. మరి మీది గానమో గంగాళమో నేనే నిర్ణయించుకొని చెప్పండి. గోవిందా తిరుపతి చాలా మంది ఉంటారు. వారి జ్ఞాపకం వేసుకుంటారు, పిచ్చిపెట్టి ఆకలేశారు అనుకుంటారు. కాదు, భగవంతుడు అంత ఆస్తిగా విడవాలి. 50 గారి నుంచి రావాలి, ఇక్కడ దాకా రావాలి. ఇక్కడి నుంచి నరనారాలు పెళ్లి మిక్కుతూ ఉండాలి నామని చెప్పినప్పుడు. అప్పుడు రాని భగవంతుడు ఆశ్రయించాలి. వాళ్ళని కాదు మనం చూస్తున్నామంటే మనం గట్టిగా పిలిచినప్పుడు మాత్రమే వస్తాయి. అతని వేలం పాటలు పాడినట్టు జాగ్రత్త కాదు. భగవన్ నామం గట్టిగా ఉన్నందులో గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తుభ్యమహం ఖాళీ కడగండి శుభ్రంగా. ఓం దేవస్యాం ఆతదే అన్ని ఎత్తున చదువుకొని మీ మీద ఆయన చదువుకొని మీ మీద చదువుతారు. కన్యాదాన సాత్పుణ్యార్థం శుభ్యమహం సంప్రదతేన తతః సుముహూర్తే లగ్నాష్టకచూర్ణగాన్ పఠిత్వా. స్వామివారికి సుముహూర్తం సమయం వచ్చింది. మన గారి వివాహంలో భార్యాభర్తలు ఆడపిల్లలు మోటర్వారు ఆడపిల్లలు జీలకర్ర పలుకుంటారు. స్వామివారు కూడా మనం దేనికోసం చేసుకున్నాం? పెళ్లిలో ప్రజా అంటే ఏంటి? చక్కగా యజ్ఞ ఆగాది చతుర్థం చేయాలంటే భార్యాభర్త ఉండాలి. మంచి సంతానం కలగడానికి భార్యాభర్త ఉండాలి. సంపద వృద్ధి చేయడానికి అంటే ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఏదైనా ధార్మికంగా పనులు చేసుకోవాలన్నా కానీ భార్యాభర్త కావాలి. మరి జగత్కారకులైనటువంటి వారి భార్యాభర్తలు ఎందుకు కావాలి? లోక కళ్యాణార్థం, లోక రక్షణార్థం, లోకం కూడా సుభిక్షంగా ఉండాలి. ఇంత సంకల్పం చెప్తే అందరికీ గుర్తే ఉంటుంది. అస్మిన్ దేశే అంటే ఈ దేశం మొత్తం కూడా, అస్మిన్ రాష్ట్రే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అందులో నా రాష్ట్రం. అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామం, నా గ్రామం. ఏం గ్రామం పేరు చెప్పాను? కారంవారిపల్లి గ్రామం. నివాసిత స్థితాన ప్రజానం, ప్రజలందరూ కూడా ఎటువంటి వాళ్ళు? బ్రాహ్మణాది సర్వవర్ణాన, బ్రాహ్మణులతో మొదలుకొని అన్ని కులాల వారు కూడా అందరూ బాగుండాలి. ఎటువంటి బాగుండాలి? రాజబాధ, ప్రజలు ప్రభుత్వాల వల్ల బాధలు ఉండకూడదు. క్షామడాంబర రోగాలు ఏమి రాకూడదు. అగ్ని భయ అంటే అగ్ని ప్రమాదాలు ఉండకూడదు. జార భయ భయప్రాంతులు ఉండకూడదు. సుభిక్షం అంటే దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలి. మా ఇల్లు సుభిక్షంగా ఉండాలి. మా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు సుభిక్షంగా ఉండాలి. భక్తులు కాని వాళ్ళు సుభిక్షంగా కాదు. భక్తులు మాత్రమే అంటే భగవంతుడు ఎందు నిత్యంలో ఎవరైతే భక్తి తపత్తుతో ఉంటారో వాళ్ళకి మాత్రమే సుభిక్షంగా కావాలని కోరుకోవాలి. అంతేగాని భక్తి లేని వాళ్ళకి దేవుడికి దండం పెట్టుకొని మనం ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు బాగుండాలని ఇదే కాదా చెప్పండి? భగవంతుడు అంటే నమ్మకం ఉండాలి, ధర్మం ఉండాలి. దృష్టి పెట్టి కుదరలేదు, పొలం పుణ్యం చేయాలి, దండం పెట్టుకుని వెళ్ళచ్చు. అది మానేమని చెప్పలా, ఇక్కడికి వస్తేనే పుణ్యం అని చెప్పలేదు. చెప్పా ఎక్కడున్నా భగవన్ నామం చక్కగా చెప్పుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ ఉన్నాడు అనుకోండి, వాడు సుభిక్షంగా ఉండాలని మనం కోరుకుంది. ఇప్పుడు సుముహూర్తం అంటారు, జీలకర్ర బెల్లం పెట్టుకునే ముహూర్తం. పరింద్రిలో
దంపతులుగా ఎవరన్నా మాయ్ రమక్క నువ్వు రావచ్చుగా మా పిల్లలు లేవండి ఇది ఖాళీ చేయాలి పొద్దున్న వస్తారు అందరూ రా ఖాళీ చేయాలి మాయ్ కావాలి. ఉన్నాడు గారా అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.